డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మనం గ్లోబల్ రౌండప్లో మనం డిస్కస్ చేశాము. కెనడాని ఆయన 51వ రాష్ట్రంగా మారాలని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ గురించి మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు రీసెంట్గా పనామా కెనాల్ గురించి అండ్ గ్రీన్లాండ్ గురించి కూడా అటువంటి వ్యాఖ్యలే చేస్తూ ఉన్నారు. సో ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన విస్తారవాదంలోకి వెళ్ళిపోతున్నారనే ఒక అభిప్రాయం కూడా వస్తోంది. ఇదొక అంశం. ఇంకొక వైపు ఎలాన్ మస్క్ యూరోప్లోని రైట్ వింగ్ పార్టీస్కి బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. అండ్ కీర్ స్ట్రామర్ని ఆయన సోషల్ మీడియాలో అయితే చాలా వాగ్వాదం జరుగుతున్నాయి, మనకు చూస్తూనే ఉన్నాం. సో ఈ రెండు పరిణామాల గురించి ఒకసారి వివరిస్తారా, యుఎస్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల గురించి? అండ్ ఇంకో అప్డేట్ కూడా ఉంది, మూడు కలిపి మీరు చెప్తే బెటర్. యాక్చువల్లీ F-18 వాళ్ళే షాట్ డౌన్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఫ్రెండ్లీ ఫైర్ అని అంటున్నారు. ఇది నిజంగా వాళ్ళ రాడార్ సిస్టమ్ ఫెయిల్యూరా, లేకపోతే నిజంగా వాళ్ళని నమ్ముకుని మిగతా దేశాలు కూడా కొంటున్నాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకసారి 3 అంశాల గురించి చెప్తారా? మనకు డొనాల్డ్ ట్రంప్ సడన్గా ఇటువంటి మొదటిసారి జోక్గా మన జస్టిన్ ట్రూడో అనేదో అన్నాడు, గవర్నర్ ట్రూడో అని మొదలుపెట్టాడు ఆయన. ఒకసారి అంటే సరదాగా ఉంటుంది, నవ్వుకోవచ్చు. 2-3 సార్లు ఆయన రిపీట్ చేస్తున్నాడు. మీరు కనుక మా దేశంలో విలీనం అవుతే మీకు 60% ట్యాక్స్ మినహాయింపు వస్తుంది, ప్రపంచంలో ఎవరికి లేనంత రక్షణ మేము ఇస్తాం మీకు, 51st స్టేట్ అవ్వండి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇది దౌత్యపరంగా నైతిక పరంగా అన్నీ కూడా చాలా తప్పు ఇది. ఎందుకంటే అది కెనడా ఒక సర్వస్వతంత్ర దేశం, అది కరెక్ట్. దాని మీద అది కూడా ఇంకా నువ్వు ప్రెసిడెంట్ అవ్వకముందరే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలా మాట్లాడతావు? ఈయన విస్తారవాదం అక్కడితో నిలిచిపోలేదు. పనామా కెనాల్ని మనం ఇవ్వడం చాలా తప్పు. అంటే 70 దశకంలో అమెరికా అధీనంలో ఉండేది అంతవరకు, వాళ్ళు దాన్ని పనామా దేశానికి అప్పగించారు. వాళ్ళు అప్పగించిన చాలా తప్పు చేశారు. మా షిప్పులకి అన్నీ కూడా వీళ్ళు చాలా ఎక్కువ ట్రాన్సిట్ ఛార్జెస్ వేస్తున్నారు, వాళ్ళు కనుక తగ్గించకపోతే నేను దాన్ని మళ్ళీ టేక్ ఓవర్ చేస్తానని బెదిరిస్తున్నాడు. తన మాట వినని ఏ దేశాన్నైనా ఎంతవరకైనా యాక్షన్ తీసుకోగలను అని బెదిరిస్తున్నాడు ఆయన. ఇది ఒక నిరంకుశుడు మాట్లాడే మాటలేవి. కరెక్ట్. నిజంగా జాతీయవాదం మాట్లాడేదానికి మనం ఎప్పుడూ ట్రంప్ని సపోర్ట్ చేసాం మనం, కానీ ఇటువంటి పిచ్చి ప్రగల్భాలను ఎవరు కూడా సపోర్ట్ చేయలేరు మనం. ఇంతేకాదు పైపచ్చి గ్రీన్లాండ్ని నేను కొనుక్కుంటాను అంటున్నాడు. గ్రీన్లాండ్ అఫీషియల్గా అది ఒక స్వతంత్ర దేశం కాదు, అది అక్కడ డెన్మార్క్కి సంబంధించినటువంటి ఒక వాళ్ళ భూభాగం, బట్ ఆటోనమస్గా నడుస్తుంది. ఇప్పుడు దానిని నేను కొనుక్కుంటాను, దాన్ని టేక్ ఓవర్ చేస్తాను అనడంలో ఉద్దేశం ఏంటి? స్ట్రాటజిక్గా వాళ్ళకి ఇవన్నీ కావాలి, పనామా కెనాల్ కావాలి. ఎందుకంటే పనామా కెనాల్లో యాక్చువల్గా నీళ్లు పడిపోతున్నాయి. పనామా కెనాల్ ఒక దాని పనితీరు ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల ఉన్న చెరువుల నుంచి నీళ్లు వస్తుంది అక్కడికి. ఎందుకంటే పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. సో ఈ చెరువుల నుంచి నీళ్లు తీసుకొచ్చి దాన్ని ఆ కెనాల్స్ నింపి షిప్పులను రేస్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఇంకో సముద్రంలో వదిలిపెడతారు. నీళ్లు లేవు అక్కడ, చాలా ఇబ్బందులు ఉన్నాయి, దాని ఇంజనీరింగ్ మార్చాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. ఇది ఇలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, అలాస్కాలో మౌంట్ మెకిన్లీ అని చెప్పేసి ఒక పర్వతాన్ని డెనాలి అన్న వాళ్ళ లోకల్ అలాస్కన్ పాపులేషన్ సంబంధించి దాన్ని డెనాలి అని పిలుచుకునేవాళ్ళు. అంటే వాళ్ళు రష్యన్ ఆరిజిన్ ఉన్నటువంటి వాళ్ళే అలాస్కాలో. రష్యన్ అంటే ఈ వెస్టర్నర్స్ రాకముందర ఉన్నటువంటి సంతతి, వాళ్ళకి చెందినటువంటి వాళ్ళు డెనాలి అని పేరు పెట్టుకున్నారు. అమెరికా ఎప్పుడో దాని పేరు మార్చేసి మెకిన్లీ అని పేరు పెట్టారు దానికి. ఒబామా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ అక్కడ లోకల్ వాళ్ళ పేరుకి కన్వర్ట్ చేశాడు ఆయన. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను తిరగరాస్తాను, మెకిన్లీ పేరు పెడతాను అంటున్నాడు. అంటే ఒక విధమైనటువంటి వైట్ సూపర్ మేసిజం చూపిస్తున్నాడు ఆయన. ఇటువంటి భావజాలం ఉండడం వల్లే ఏదో మెక్సికా నుంచి వచ్చి వాళ్ళు కుక్కలు తినేస్తున్నారు, పిల్లులు తినేస్తున్నారు, ఇటువంటివన్నీ చెప్పేసరికి తన పార్టీలోనే తనను సమర్థించే వాళ్ళలోనే ఈరోజు భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అక్కడ రేసిస్ట్ అటాక్స్ అవుతున్నాయి. మనకు ఎలాన్ మస్క్ వీళ్ళందరి పరిస్థితి కూడా అదే ఉన్నది అక్కడ. సో దీనికి ఆజ్యం పోసింది డొనాల్డ్ ట్రంప్. పైపెచ్చు దేశాలను కూడా నేను కబళిస్తాను, నేను కెనడాను కబళిస్తాను, నేను పనామాను కబళిస్తాను, గ్రీన్లాండ్ కబళిస్తాను. ఎక్కడికి వెళ్తుంది ఇది? రేపటి రోజు వెనెజులా అనొచ్చు, రేపు మెక్సికో అనొచ్చు, ఏమనొచ్చు కదా. కాబట్టి ఇది చాలా ఒక ఏమంటే హుందాగా ప్రవర్తించేటువంటి ఒక ప్రపంచ శక్తి ప్రవర్తించాల్సిన పద్ధతిలో ఆయన ప్రవర్తించట్లేదు. సరే, కమలా హ్యారిస్కి పోల్చి చూస్తే బహుశా ఈయన ఆల్టర్నేట్ బాగానే ఉంది అని మనం అనుకున్నా కానీ కూడా ఈయనతో కూడా ప్రపంచానికి అందరికీ కూడా ఇబ్బందులు రాబోతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, దీనికి సంబంధించిన ఎలాన్ మస్క్ మనం చూస్తే కనుక రైట్ వింగ్ని ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరిని సపోర్ట్ చేశాడు? డొనాల్డ్ ట్రంప్నే సపోర్ట్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ రైట్ వింగర్. అలాగే జావియర్ మిలియే అర్జెంటీనా నేతని సపోర్ట్ చేశాడు, ఎందుకంటే అతను కూడా రైట్ వింగరే.
సో ఎలాన్ మస్క్ క్లియర్గా ఎక్కడెక్కడ రైట్ వింగర్స్ ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు. జార్జియా మెలోనీకి అతనికి మధ్యలో యాక్చువల్గా సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి ఒక రిలేషన్షిప్ నడుస్తుందని కూడా చాలా నడుస్తుంది ఇక్కడ మన సోషల్ మీడియాలో. కోర్స్ వాళ్ళిద్దరు మా మధ్యలో రిలేషన్షిప్ ఉందని చెప్పుకోలేదు వాళ్ళు, కానీ వాళ్ళు ఏదో దానిలో చాలా ఇవన్నీ ఫేక్ వీడియోస్ అన్నీ కూడా పెడుతున్నారు, వాళ్ళు ఏదో ముద్దు పెట్టుకుంటున్నారు, ఇవన్నీ పెట్టారు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో మైత్రి ఉన్న మాట వాస్తవం, ఇద్దరు ఒప్పుకున్నారు, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. దాని అంతకంటే మించి ఇంకేముందో మనకు తెలియదు. కానీ జార్జియా మెలోనీ రైట్ వింగరే. అలాగే ఇప్పుడు జర్మనీలో వచ్చే నెలన్నరలో పెద్ద ఎన్నికలు జరగబోతున్నాయి. ఓలాఫ్ షూల్జ్ ఆయన పార్లమెంట్లో ఓడిపోయాడు. ఆయన ఆ అవిశ్వాస తీర్మానం ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది, అది గెలిచారు, ఆపోజిషన్ గెలిచింది. ఎన్నికలలో ఏఎఫ్డి అని అల్ట్రా రైట్ వింగ్ పార్టీ ఒకటి ఉంది. ఈరోజు వాళ్ళు ఈయన్ని ఛాలెంజ్ చేస్తున్నారు, ఎవరిని, ఓలాఫ్ షూల్జ్ని. వాళ్ళ పాపులారిటీ ఎక్కువ ఉంది, వాళ్ళని సమర్థిస్తూ ట్వీట్ చేస్తున్నాడు ఎలాన్ మస్క్. అంటే ప్రపంచంలో ఎవరు రైట్ వింగ్ పార్టీ ఉన్నా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు, ఎవరు లెఫ్ట్ వింగ్ ఉన్నా వాళ్ళని అపోజ్ చేస్తున్నాడు. కియర్ స్టార్మర్ లెఫ్ట్ వింగ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అతని మీద కయ్యానికి కాలు దువ్వేడతాను. సో ఇది మనం ఎలాన్ మస్క్ చేస్తున్నాడు. దీంట్లో ఒక డేంజరస్ ట్రెండ్ ఏంటంటే, ప్రపంచంలోనే పెద్ద ధనికుడు, అందరికంటే పెద్ద ధనికుడు అయినటువంటి ఎలాన్ మస్క్ ప్రభుత్వాలకు అతీతంగా తన ఇన్ఫ్లుయెన్స్ ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే గతంలో ఏమనుకునే వాళ్ళము, అమెరికా అంటే సూపర్ పవర్, సెకండ్ సూపర్ పవర్ సోవియట్ యూనియన్ కొలాబ్స్ అయ్యి యూనిపోలార్ వరల్డ్ అన్నాం మనం. అంటే అమెరికా ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టు. ఇప్పుడు హెటిరోపోలార్ వరల్డ్ వచ్చింది, మల్టీపోలార్ వరల్డ్ కూడా కాదు, హెటిరోపోలార్ వరల్డ్. అసలు ప్రభుత్వాలే లేవు, ప్రభుత్వాలు లేకుండా కూడా శక్తి ఎవరి చేతిలోనే వెళ్ళిపోయింది. తాలిబాన్ ప్రభుత్వమే కాదు, వాళ్ళ చేతిలో ఉంది. ఈరోజు మహమ్మద్ యూనిస్ ప్రభుత్వమే కాదు, తన చేతిలో ఉంది దేశం. అలాగే సిరియా ఎవడో జోలానీ అంట, అతను ఎవడో ఒక టెర్రరిస్ట్, అతని చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఈ ప్రపంచం అంతా కూడాను దేశాలకు అతీతంగా వెళ్తోంది. ఈరోజు అమెరికా శక్తి ఎలాన్ మస్క్ డిక్టేట్ చేస్తున్నాడు. హెటిరోపోలారిటీ దిశగా మనం వెళ్ళిపోతున్నాం. సో మరి అతను ఇన్ఫ్లుయెన్స్ ఏంటో మనకు తెలియదు. మన దేశంలో కూడా అతని స్టార్ లింక్స్ దొరికాయి. ఇవన్నీ అతను ప్రపంచాన్ని ఎలా తను ఇండివిజువల్గా శాసించదలుచుకున్నాడు అన్నది పెద్ద చర్చ జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలో. అంటే ఎలాన్ మస్క్ రైట్ వింగ్ జార్జ్ సోరోసా అని చర్చ జరుగుతుంది. లెఫ్ట్ వింగ్కి జార్జ్ సోరోస్ ఉన్న విషయం మనకు తెలుసు, రైట్ వింగ్లో జార్జ్ సోరోసా ఇతను అని చెప్పేసి పెద్ద చర్చ జరుగుతోంది. అమెరికాలో ఉన్నటువంటి పరిణామాలు ఇవన్నీ. అండ్ వాళ్ళ ఫైటర్ జెట్ ని వాళ్ళే కూల్చుకున్నది చెప్తారా? F-18 కరెక్ట్. ఇప్పుడు F-18 అంటే కనుక అది నార్మల్గా అది మన వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద వెళ్తుంది. అది టేక్ ఆఫ్ అయ్యి వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఎక్కడో వాళ్ళ రెడార్లో ఏదో తేడా వచ్చింది, దాన్ని షూట్ డౌన్ చేసుకున్నారు. మనకు ఆ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళ ప్రోటోకాల్స్లో F and F అని ఉంటుంది, ఫ్రెండ్ ఆర్ ఫో ఐడెంటిఫికేషన్. ఫ్రెండ్ ఆర్ ఫో పైన ఆకాశంలో తిరుగుతుంది, మనదా శత్రువుదా ఎలా తెలుస్తుంది? ఎక్కడో పైన తిరుగుతుంది, దాన్ని ఎలా తెలుస్తుంది? దానికి ఒక ప్రోటోకాల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వచ్చే సిగ్నల్స్, రెడార్ సిగ్నేచరు, ఇవన్నీ చాలా ఉంటాయి. వాటిని వల్ల మన వాళ్ళని షూట్ డౌన్ చేయకుండా శత్రువుని షూట్ డౌన్ చేయొచ్చు. డాగ్ ఫైట్ అవుతుంది, వాళ్ళ 3 ఉంటాయి, మనవి 3 ఉంటాయి, ఇద్దరు తిరుగుతుంటాయి. వీటిలో ఎవరిని షూట్ చేయాలి? తెలియకుండా మనల్ని షూట్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు వాలి సుగ్రీవుడి మధ్యలో యుద్ధం అయినప్పుడు ఫస్ట్ టైం యుద్ధం చేస్తే రాముడు చంపలేదు, రెండోసారి దండ వేసుకున్నప్పుడు చంపాడు. సో అటువంటిదే ఇది లిటరల్గా, అంటే అప్పటి నుంచి వస్తున్నదే. దాన్ని ఫ్రెండ్ అండ్ ఫో ఐడెంటిఫికేషన్ అంటారు. ఆ ఫ్రెండ్ అండ్ ఫో ఐడెంటిఫికేషన్లో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అలాగే అజర్బైజాన్ ఎయిర్ క్రాఫ్ట్ మనకు ఇక్కడికి వెళ్తుంటే, మనకు రష్యాకి వెళ్తుంటే వాళ్ళు దాన్ని ఏదో షూట్ డౌన్ చేశారు, దానికి దెబ్బలు తగిలి, దానికి మిసైల్స్ తగిలి అది కజాఖ్స్తాన్లో వెళ్ళి క్రాష్ అయింది అని చెప్పేసి ఇప్పుడు కథనం వస్తుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. బట్ ఇంతవరకు వచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా రష్యా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ అటాక్తోనే అది కూలిపోయింది అని అంటున్నారు. 38 మంది ఎవరో చనిపోయారు దాంట్లో. సో కాబట్టి ఇవి మరి వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటున్నాం, S-400 కొనుక్కుంటున్నాం. ఇతరత్ర సోకాల్డ్ అమెరికన్ అలైస్ అందరూ వాళ్ళ దగ్గర యాంటీ ఎయిర్ క్రాఫ్ట్లు ఎవరు ఇవన్నీ కొనుక్కుంటున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ ఈరోజే థాడ్ వాడి వాళ్ళు హౌతీ మిసైల్స్ ఏదో కొట్టేశారు వాళ్ళు. మరి ఇవన్నీ నిజంగా మనకు యుద్ధం అంటూ రియల్ సినారియోలో ఇవి మనల్ని ఆదుకోగలవా అన్నది పెద్ద ప్రశ్న. లిటరల్గా మనం ఈ ఫ్రెండ్ అండ్ ఫోన్ ఐడెంటిఫై చేయకపోతే మన పరిస్థితి ఏంటి? కనీసం వాళ్ళకైతే ప్రోటోకాల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, అన్ని అమెరికన్ మ్యానుఫ్యాక్చర్డే. మనకు అలాగదే ఫ్రాన్స్ నుంచి కొన్నాం, జర్మనీ నుంచి కొన్నాం, కొరియా నుంచి కొన్నాం, అమెరికా నుంచి కొన్నాం, మనమేం సొంతంగా తయారు చేసుకున్నాం. ఇంత కిచిడి ఉంది మనకి. టెక్నాలజీస్ వేరే, వాళ్ళ ప్రోటోకాల్స్ వేరే, వాళ్ళ సాఫ్ట్వేర్ వేరే, లాంగ్వేజే వేరే. రష్యన్ లాంగ్వేజ్లో ఉంటుంది. వీటిని అనుసంధానం చేసుకుంటూ ఫ్రెండ్ ఫోన్ ఐడెంటిఫై చేసి కొట్టడం అన్నది చాలా కష్టం. మనకు చెప్పలేం, యుద్ధం రాలేదు కాబట్టి మనకు తెలియదు. యుద్ధం అంటూ వస్తే మనం కూడా అది తప్పిదాలు చేయొచ్చు.
అవి ఇవన్నీ కూడా మనకేంటంటే మనకు ఒక గుణపాఠంగా తీసుకోవాలి. మంచివాడు తన అనుభవంతో విషయాలు నేర్చుకుంటాడు. విజ్ఞత ఉన్నటువంటి వాడు ఇతరులు చేసిన తప్పులు చూసి నేర్చుకుంటాడు. ఎస్, మనకు విజ్ఞావంతులం అవ్వాలి. మంచివాళ్ళు ఎలాగ ఉన్నాం కానీ విజ్ఞత